నమస్తే. తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు ప్రీతం అన్న ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. షెడ్యూల్డ్ క్యాస్ట్లు అన్నీ కూడా అంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిన కాడ నుంచి ఇన్ని రోజులు మీరు ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు? గత 10 సంవత్సరాల నుంచి ఎవరు ఏదైంది మేము ఇప్పుడు చేస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వాస్తవానికి ఎంతోమంది ఆశలతోని మా ఆన్లైన్ బెనిఫిషరీ పోర్టల్లో ఎంతోమంది నమోదు చేసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా లోన్స్ ఇచ్చే పరిస్థితి లేకుండే. వారందరికీ శాంక్షన్ అయిపోయి ఉండే, కానీ పాపం కనీసం ఎవరికి బ్యాంకర్ నుంచి సపోర్ట్ కానీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కానీ లేకుండా గత 10 సంవత్సరాలు ఈ ఎస్సీ కార్పొరేషన్ని పూర్తి స్థాయిలో నీరు గార్చినారు. ఎవరికి లోన్లు రాకుండా, ఎవరికి ఏం రాకుండా. మేము వచ్చిన తర్వాత సిస్టాన్ని మొత్తం మార్చేసి ఇప్పుడు మొట్టమొదటిగా రాజీవ్ యువ వికాసం స్కీమ్ పెట్టినాం. దీని ద్వారా రాష్ట్రంలో ఒక 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆల్ డిపార్ట్మెంట్స్, అందులో నా కోటా కింద 1,44,000 మందికి ఎస్సీలకు మేము ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళని ఎంటర్ప్రినర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళని ఆర్థికంగా పైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2వ తారీఖు నాటికి మా దళితులలో ఉన్న 1,44,000 మంది నుంచి మొత్తం మాకు వచ్చిన అప్లికేషన్స్ ఒక 6 లక్షలకు పైగా స్క్రూటినీ చేసి 1,44,000 మందికి లోన్లు ఇవ్వబోతున్నాం. జూన్ 2వ తారీఖుకి దాని ముహూర్తం ఖరారు చేసినాం. ఓకే. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కవిత గారు వాళ్ళ నాన్నగారికి రాసిన లేఖ అనేది సంచలనం సృష్టిస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే కోవట్లు ఉన్నారు, అంటే వాళ్ళ పార్టీలోనే కోవట్లు ఉన్నారు అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి దగ్గర నుండి చేయించండు, ఇదంతా స్క్రిప్ట్ రాపిచ్చి చేయించండు అని చెప్తున్నారు. అంటే దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు ఆమె పార్టీ పెట్టే? వాస్తవానికి ఆ ఫ్యామిలీకి పవర్ లేకుంటే ఒక్క నిమిషం ఉండలేదు. ఓకే. ఏ రోజైతే మనకు తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు క్రమంలో ఇక్కడ కొంచెం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుంది అని తెలిసిన క్రమంలోనే వెంటనే కేటీఆర్ అమెరికా నుంచి ఉరికొచ్చాడు. ఓకే. ఉరికొచ్చి రావుడే ఆయన మంత్రి అయ్యాడు. ఇక బిడ్డ ఖాళీగా ఉండొద్దని చెప్పి బతుకమ్మ పేరు మీద ఆమె తీసింది. ఇక ఆ లిక్కర్ స్కామ్లో వచ్చిన పైసలు ఏం చేయాలో ఇప్పుడు అర్థం కాదు ప్రజెంట్. ఓకే. సో దీనికి సంబంధించి ఒక దిక్కు కేటీఆర్ ప్రెసిడెంట్ అవుతాడు ఆ పార్టీకి అనేది ఒక ఆలోచన, నెక్స్ట్ ముఖ్యమంత్రి కేటీఆర్ అనే ఒక ఆలోచన, హరీష్ రావు కళ్ళు ఒక దిక్కు, బీజేపీ దిక్కు ఒక దిక్కు, కాంగ్రెస్ దిక్కు ఒక దిక్కు అటు. సో అల్టిమేట్గా వీళ్ళకి పవర్ కావాలి. పవర్ కావడానికి ఇక పవర్ రాదని తెలుసుకున్న వీళ్ళు ఇంకో దారులు వెతుక్కుంటున్నారు. మా పార్టీల కోసం ఆహ్వానిస్తాం, తప్పకుండా ఆహ్వానిస్తాం. ఎందుకు కవిత గారిని ఆహ్వానిస్తారు? వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే హరీష్ రావు గారు వచ్చి బొకే ఇచ్చి ఆల్రెడీ కలిసి ఇంకో 3-4 రోజుల్లో జాయిన్ అవుదాం అనుకున్న క్రమంలో రాజశేఖర రెడ్డి గారు మరణం చెందింది. ఓకే. లేకపోతే ఆనాడే హరీష్ రావు మా పార్టీలోకి వచ్చేటోళ్ళు. ఓకే. అది క్లారిటీగా ఉండే. ఆనాడే ఈటల రాజేంద్ర గారు కూడా మా పార్టీలోకి వచ్చేటోళ్ళు. టీఆర్ఎస్ పార్టీ అనేది ఆనాడే భూస్థాపితం అవుతుండే వాస్తవానికి. మళ్ళా దానికి ఆజ్ఞం పోసి ఊతపోసి అన్నీ చేసి మళ్ళీ ఓ పార్టీగా ఆవిర్భవించి మళ్ళా పెద్ద ఎత్తున ఏదో మళ్ళీ వాళ్ళు చేసి శివరాజకీయాలు చేసి మన అలాంటి యువకులను రెచ్చగొట్టి కేసుల పాలు చేసి తెలంగాణ వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత వాళ్ళ అధికారం అనుభవించారు, మేము కేసులు అనుభవించినాం. అంతకంటే ఎక్కువేం లేదు. వీళ్ళకు పార్టీలు ఏవనేది కాదు ఇంపార్టెంట్, పవర్ ఉండడం ఇంపార్టెంట్. వీళ్ళు అర్థం చేసుకున్నారు. రాబోయే 10-15 సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంటుంది. వీళ్ళు అడ్డగోలుగా ఎంత సుమారు 1,00,000 కోట్ల రూపాయలతో బలంగా ఉంది ప్రతిపక్షం. ఉన్నప్పుడు ఏం చేస్తుందనంటే ఇది పూర్తి స్థాయిగా ఏ చిన్న ఇష్యూ జరిగినా దాన్ని సోషల్ మీడియా ద్వారా పూర్తి స్థాయిగా వైరల్ చేసి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళే దగ్గరుండి చేపిస్తున్నారంట 100%. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా మనకు ఏదైతే నియామకాలకు సంబంధించి విద్యార్థులు అశోక్ నగర్లో ధర్నా చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున పూర్తి స్థాయి సంచలనం, రాత్రికి ఏదో లాఠీచార్జ్ జరిగినట్టు చేసినట్టు పాత ఫుటేజ్లు అన్నీ తీసుకొచ్చి పెట్టి చేసినారు. ఓకే. ఎవరు చేశారా అని చెప్పి కరెక్ట్గా దాన్ని జూమ్ చేసి చూస్తే కేటీఆర్ అండ్ బ్యాచ్ ఎవరైతే కనీసము జాబ్స్కి అప్లై చేయలేదో వాళ్ళు వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టి వచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టి. ఓకే. సో ఈ ప్రయత్నాలు డే 1 నుంచే మొదలైనవి. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గద్దె దింపాలా, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఖతం చేయాలనేది ఆలోచన. ఎందుకు గచ్చిబౌలి భూములు చూసుకోండి, కంచగచ్చిబౌలికి సంబంధించిన సర్వే నెంబర్లు అన్నీ కూడా పూర్తి స్థాయిగా ప్రభుత్వ భూములు. వీళ్ళేమో కొన్ని లక్షల ఎకరాలు అమ్మేసారు. గత ప్రభుత్వం లక్షల ఎకరాలు అమ్మేసారు. మా ఎస్సీ ఎస్టీల భూములు, ఇంద్రమ్మ భూములు, ఇచ్చిన భూములు డంపింగ్ యార్డ్ల పేరు మీద, ప్రకృతి వనాల పేరు మీద, రైతు వేదికల పేరు మీద అడ్డగోలుగా మా దగ్గర నుంచి గుంజేసుకున్నారు. గుంజేసుకొని మా భూములలో వెంచర్లు చేసి మాకు 600 గజాలు 700 గజాలు ఇచ్చి మిగతా అంతా వెంచర్లు చేసుకున్నారు ఈ గత ప్రభుత్వం. మేము కంచగచ్చిబౌలికి సంబంధించి ప్రభుత్వ భూమిని అక్కడ ఒక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్క్ తయారు చేద్దామన్న ఉద్దేశంతో అక్కడ క్లీన్ చేసుకుంటూ చాలా పెద్ద ఎత్తున అక్కడ మనం ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తే పూర్తి స్థాయి ఏదో ఫారెస్ట్ ల్యాండ్ కొట్టేసినాము, అక్కడ జింకల్ని చంపేసినాము, ఏనుగులను చంపేసినాము అని చెప్పి మొత్తము ఏవేవో వీడియోలు తయారు చేసి అట్ట కూడా బదనాం చేసారు ప్రభుత్వం. అంటే వీళ్ళు 1,00,000 కోట్లతో బలంగా ఉన్నారు కాబట్టి సోషల్ మీడియాలో ఏదో విధంగా ప్రజలకు దూరం చేద్దామనే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. కానీ మనిషికి కావాల్సింది 3 పూట్ల తిండి. ఆ తిండి తినే క్రమంలో కూడా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఒక్క ఇంట్లోకి ఈరోజు దూరినాం, ప్రతి ఒక్క ఒంటింట్లకు దూరినాం, మనుషులకు దూరినాం. అది కాంగ్రెస్ పార్టీ. సో ఏదో విధంగా వీళ్ళు కంపల్సరీ ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ప్రభుత్వంలో ఇంకో 15 సంవత్సరాలు ఉంటారన్న ఆలోచన ఫస్ట్ కవిత కలిగింది. ఓకే, ఆమెకు హ్యాట్స్ ఆఫ్, ఆమె కలిగింది. ఇక వీళ్ళు రారు, మా అయ్య ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు, మా అన్న నన్ను రానియడు, మా మామ నాకంటే ముందే వెళ్ళిపోతే నా పరిస్థితి ఘోరం అవుతుంది, అందుకే లైన్ కట్టిరు. ఇక్కడ చూద్దాం. అంటే బీఆర్ఎస్ పార్టీలో కోవట్లు ఉన్నారు, దయ్యాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా నిర్మూలించినట్లయితే మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఒక లైన్లో మెన్షన్ చేసింది. అంటే ఎవరై ఉండొచ్చు అంటే నేనేమంటున్నా, కవిత గారికి అంత తెలుసు. ఆనాడు కాంగ్రెస్లో కొంతమంది కోవట్లను పెట్టి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేద్దామన్న ఆలోచన వీళ్ళ పార్టీదే ఉండే. ఓకే, ఇప్పుడు అక్కడ కోవట్లు ఉన్నారు అని అంటే కవిత ఆల్రెడీ స్మెల్ చేసింది. ఓకే, క్లీన్గా స్పెల్ చేసింది. ఆ కోవట్ హరీష్ రావే కావచ్చు, కేటీఆరే కావచ్చు, వీళ్ళు ఏ క్షణం అన్నా కానీ పార్టీ మారవచ్చు, వీళ్ళు నాకంటే ముందు పోయినారు అనుకో నాకు వాల్యూ ఉండదు అని చెప్పి లేఖ రాసినట్టుంది. తప్పకుండా చూద్దాం ఏమవుతుందో. తను మరి లిక్కర్ పైసలు అయితే చాలా ఉన్నాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ పైసలు అంత లిక్కర్ స్కామ్ చేసినామని మీ పార్టీలోకి వస్తా అంటే మీరు ఎట్లా ఆహ్వానిస్తా అంటున్నారు? నేను ఏమంటున్నా, మా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ, భారతదేశంలోనే అతిపెద్ద పార్టీ, సెక్యులర్ పార్టీ, ఆల్ గేట్స్ ఆర్ ఓపెన్. ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంతో కట్టుబడి ఉంటే ఎవరికన్నా ఓకే. ఓకే, ఇది క్లారిటీ. ఓకే, అంటే స్కామ్ చేసిన అవన్నీ పట్టించుకోరు, మొత్తం మా దాంట్లోకి వచ్చినప్పుడు మంచిగా ఉంటే ఓ చాలంటున్నారు. కార్యకర్తగా ఉండడానికి నువ్వు 100 కోట్లు స్కామ్ చేయి, 1,00,000 కోట్లు స్కామ్ చేయి, నువ్వు కూర్చొని ఆన్లైన్లో మెంబర్షిప్ కొట్టుకుంటే నీ కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఇస్తుంది. ఓకే, ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ ఓపెన్ గేట్స్ ఉన్నాయి. నేను అడ్డుకోలేను, నువ్వు స్కామర్ వా, నువ్వు మర్డరర్ వా, నువ్వు రేపిస్ట్ వా అనేది మా దగ్గర మెంబర్షిప్ తీసుకునేటప్పుడు ఆన్లైన్లో కనిపించదే. అవును, అది కూడా మెన్షన్ చేయొచ్చు కదా. ఆమె రాత్రి రేపు ఇంట్లో కూర్చొని ఆమె మూడొచ్చి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటుంది. నువ్వు ఎట్లా చేసినావు మెంబర్షిప్ అని మేము అడుగుతావా? చేయలేం కదా. అంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ వీళ్ళ పార్టీల లెక్క 4 గోడల మధ్యలో ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు బంధించి పెట్టి కనీసం ఉప ముఖ్యమంత్రి కూడా సమయం ఇవ్వకుండా ఉన్నది పార్టీ కాదు మాది. ఓకే, మాది ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ ఓపెన్గా విశాల హృదయంతో స్వాగతం పలికి దుష్మన్కి కూడా కూసబెట్టి దావతిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు ఒకవేళ మీ పార్టీలోకి వచ్చింది అంటే ఉత్తగా రాదు కదా, ఏదైనా ఒక పదవి అయితే ఆశించేసి వస్తారు కదా. పదవి లేనిది ఎవరు రారు. మా దాంట్లో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ వచ్చారు. ఓకే, 2017 కంటే ముందు వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇప్పుడు పార్టీలలో పదవులు లేవని క్లారిటీ చెప్పేసినాం, ఆల్రెడీ చెప్పేసారు. ఓకే, బ్రాండ్ న్యూ వస్తే ఇమ్మీడియట్గా వారికి పార్టీ మనం ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకి పదవులు ఇచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. ఓకే, అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి, ఈడీ నోటీసులు ఇచ్చిందని చెప్తున్నారు. ఒక ఓటుకు నోటు కేసులో కూడా ఉన్నాడు అని చెప్పి కూడా కేటీఆర్ గారు అన్నారు నిన్న. దానికి మీరేం చెప్తారు? నేనేమంటున్నా, ఈ దయ్యాలు వేదాలు వర్ణితే వినే పరిస్థితులలో ప్రజలు లేరు, ఏం లేవు. క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములా రేస్కి సంబంధించి నేను ఆ కేసు దగ్గర పడుతుంది నిలవగానే విదేశీ టికెట్లు బుక్ చేసుకుంటాడు, నేను విదేశాలకు పోతున్నా, రిటర్న్ వచ్చిన తర్వాత కలుస్తా అంటాడు. ఓకే, విదేశాలకు పోతాడు, అక్కడ నుంచి డాలర్లు పంపిస్తాడు, మళ్ళీ ఎక్కడో అట్టడుగు పుడుతుంది. ఓకే, ఏమంటే నిజంగా నువ్వు తప్పు చేయకపోతే పోయి అటెండ్ కావడం తప్పేంది. ఓకే, ఈ ఫార్ములా రేస్లా మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఓటుకు నోటు కేసు ఇదయింది అదయింది. మీరు గత ప్రభుత్వంలో మేము ఒక దళితుడిని సిఎల్పి నాయకుడిని చేస్తే, ఓకే, ఓ దళితుడిని సిఎల్పి నాయకుడిని చేస్తే ఆ సిఎల్పి నాయకుడు క్యాన్వాయ్తోని అసెంబ్లీకి వస్తే చూడడం ఇష్టం లేక మా ఎమ్మెల్యేలను సంతలను కొనుక్కున్నారు మా ఎమ్మెల్యేలని. ఓకే, అంటే వాళ్ళు చేశారని మీరు కూడా అట్లనే తీసుకున్నారా? నేను ఏమంటున్నా అంటే వాళ్ళ మైండ్ సెట్ నేను చెప్తున్నా. ఆ ఎమ్మెల్యేని దిగగానే సిఎల్పి స్టేటస్ పోయింది, సిఎల్పి స్టేటస్ పోయిన తర్వాత గిన్వాయ్ పోయింది. బటన్ అయినా కూడా సిఎల్పిగా ఒకటే బండ్లో పోయి ఒకటే బండ్లో వచ్చిన సమస్య లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓ దళితుని స్పీకర్ని చేస్తే ఆయనను నోరారా అధ్యక్ష అని పిలవాలన్న మాట పిలవలేని పరిస్థితులలో కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు. ఓకే, ఇది మెయిన్ స్ట్రీమా? 100% అంటున్నా నేను. ఏమంటున్నా,
దళితులు అని అంటే కేసీఆర్ అండ్ కో ఓకే అండ్ ఫ్యామిలీ వీళ్ళకి ఎవరికి పడదు. ఓకే. అందుకే రాగానే మొట్టమొదటిగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలే, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, డన్, మాఫీ. కేజీ టు పీజీ విద్య అన్నాడు, ఎవరికి కావాలి కేజీ టు పీజీ విద్య? దళితులకు, అట్టడుగు ప్రజలకు, నిరుపేదలకు కావాలి. అది ఇయ్యలే, అంటే మాకు చదువు ఇయ్యలే, మా ముఖ్యమంత్రి చేయలే, సరే వదిలేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తా అన్నాడు, అంటే ఉండనీకే ఇల్లు ఉండకుండా ఉండేదెవరు? ఊరవతల బతికే దళిత పేద వర్గాలు. మాకే ఒక్క ఇల్లు కట్టియలే, ఒక్క ఇల్లు ఇవ్వలే 10 సంవత్సరాల. అది వాయ్, అది వీకే, సరే అది కూడా అవసరం లేదు భయ్, మాకు నువ్వు విద్య ఇవ్వట్లే, వ్యాపారం ఇవ్వట్లే, ఇది చేయట్లే, కనీసం దళితునికి విలువ ఇస్తావని అనుకుంటే ప్రతి ఒక్క దళితుని అవమానపరిచిండు. ఓకే. ఫస్ట్ డిప్యూటీ సీఎం చేసిండు, మా రాజన్నని తీసి అవతల పడేసిండు. ఓకే. మీరు ఆయన ఎన్నికల క్రమంలో కూడా మీరు గమనిస్తే 3 ఎమ్మెల్యే సీట్లను మార్చింది, ముగ్గురు దళితులేదు, బొడగశోభ కానీ అబ్రహాం కానీ దళితులనే మార్చింది, ఎందుకో మిగతాలను మార్చలే. అంటే వీళ్ళ మీద అవినీతి ముద్ర వేయాలి, వీళ్ళని రేపిస్టులుగా చిత్రించాలి, వీళ్ళ క్యారెక్టర్లను ఇది చేయాలి. సో దళితులు అని అంటే ఆనాడు నుంచి ఈనాడు దాకా వీళ్ళకి పని రాదు, కేవలం పైకి మాత్రం కపట ప్రేమ చూపిస్తారు, అంతకంటే ఎక్కువేం లేదు. నోరారా అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందన్న ఆలోచనతోనే ఆయన రావట్లే. రేపు కనుక గడ్డం ప్రసాద్ గారిని తీసుకొచ్చి మంత్రిని చేసి ఇంకా ఎవరినో తీసుకుపోయి స్పీకర్ చైర్లో కూర్చోబెడితే అసెంబ్లీ కూర్కొస్తాడు. ఓకే. అంటే దీనివల్ల ఈ దళితులు ఉన్నారని చెప్పి అసెంబ్లీకి రావట్లేదని అంటున్నారు మీరు? దళితులని పట్టుకొని అధ్యక్ష అనాల్సి వస్తుందని, ఓకే, స్పీకర్ సార్ అనాల్సి వస్తుందని, నోరు మైలవుతుందని. అంటే ఫైనల్గా ఈ అన్ని రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అన్ని వాటిని కూడా నెరవేరుస్తుందని మీకు నమ్మకం ఉందా? అంటే ఈ 15 నెలల నమ్మకం ఉందా? ఆల్రెడీ నెరవేరుస్తున్నాము. నెరవేర్చట్లేదని అంటున్నారు కదా కొంతమంది, అంటే రైతులకు కావచ్చు. ఏమంటున్నా, ఇప్పుడు రైతులకు కావచ్చు అని అంటే రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానోళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. 1,00,000 మందికి అయ్యి ఒక 1000 మందికో 10,000 మందికో కాకపోతే మీరు 1,00,000 మందికి అయిన దాంట్లో 90,000 మంది గురించి మీరు మాట్లాడలే. 10,000 మందికి ఏ సమస్యలు ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, అలా అకౌంట్ నెంబర్ల సమస్యలు ఏమున్నాయి, మేము ఆల్రెడీ అక్కడ మేము ఓపెన్ చేసినాము, కౌంటర్ ఓపెన్ చేసినాము, మీకు రాలేదు, పోయి కూర్చోర్రి. వచ్చిన వాళ్ళ సరే 90,000 మందికి వచ్చిన సంతోషం ఎవడన్నా వ్యక్తం చేసిండా ఈ పార్టీ వాళ్ళు? కేవలం 10,000 మందికి రాలేదనేది మాత్రం ఫోకస్ చేస్తారు కదా, ఆ 90,000 మంది మాత్రం ఉన్నారు. బరాబర్ ఈ 10,000 మందికి కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తాం, వాళ్ళని కూడా మాది చేసుకుంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇంకా మీకు ఇంకేం సమస్యలు ఉన్నాయి చెప్పుర్రి. ఇంకేంటంటే ఇప్పుడు రైతు బంధు కింద 15,000 ఇవ్వాల్సింది 12,000 ఇస్తా అని చెప్పి. ఎస్, రైతు బంధు కింద ఇవ్వాల్సిన అమౌంట్స్ ఆల్రెడీ మనం చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మనం రుణమాఫీ చేసినాం కాబట్టి ఆర్థికంగా కింద మీద ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మేము ఎరువులిచ్చే ప్రయత్నం చేస్తున్నాము, రైతాంగానికి చాలా పెద్ద ఎత్తున పీటేసే ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ వీళ్ళు పండించిన పంటకి 500 రూపాయల చొప్పున బోనస్ ఇచ్చి సన్నబింపుకుంటున్నాము. జరిగేవన్నీ జరుగుతున్నాయి. ఆనాడు కేవలము ఈ రైతు బంధు వేసి టోటల్ ప్రభుత్వం నుంచి ఇచ్చే అన్ని కట్ చేశారు. కానీ మేము ప్రభుత్వం నుంచి ఇచ్చే అన్ని మళ్ళీ ఇస్తున్నాం, ఇచ్చుకుంటూ ఇది కూడా ఇస్తామని అంటున్నాం. తప్పకుండా రైతులకు మేలు చేసే ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ముందరికెళ్తుంది. పూర్తి స్థాయిగా రేవంత్ రెడ్డి గారి పాలన ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే బేష్ అనిపిస్తుంది. ఏ ప్రభుత్వము తీసుకురాలేనంత ఇన్వెస్ట్మెంట్స్ మీరు చూడండి, అంత ఇన్వెస్ట్మెంట్స్ 1,88,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ విదేశాల నుంచి తెచ్చి ఇక్కడ పెట్టిపిస్తున్నారు. దానికి ఎవ్వరి శభాషణాడు ఏందనంటే ఏదో విధంగా రేవంత్ రెడ్డి గారిని పుడుతుంది అలానే. ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్గా కవిత గారు కనుక ఒకవేళ సొంత పార్టీ పెడితే నిలబడే అవకాశం ఎంత వరకైనా ఉందా? అంటే ఆ పార్టీ నిలబడిద్దా తెలంగాణలో? నిలబడుతుందా, కుంటుతుందా, ఎగురుతుందా అని నేను చెప్పలేను. ఎందుకంటే ఆల్రెడీ బొక్క బోర్ల పడి అన్ని ముక్కు మూతి అని వగిలినాయి బీఆర్ఎస్ పార్టీ. ఇంకో కొత్త పార్టీ పెట్టుకొని వాళ్ళు కూడా పోతారా, అదే కూడా పోతారా అని అంటే మనం ఏం చెప్పలేము. ఎస్, లిక్కర్ పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెప్పలేము, లిక్కర్ పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో సోషల్ మీడియాలో మరి లిక్కర్ పాలసీ ఏమన్నా కవిత గారు మరి వచ్చి మరి వాళ్ళ మేనిఫెస్టోలో రాబోయే కాలంలో వాళ్ళ ప్రభుత్వంలో ప్రతి ఒక్క జిల్లాలో లిక్కర్ క్లబ్లను పెట్టి మరి ఏమన్నా ఫ్రీగా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ సిస్టమ్ లెక్క పెడుతుందో చూడాలి. ఆమెకి దాంట్లోనే చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది.
ఒకటేమో మహిళల కోసమేమో బతుకమ్మలు పెడుతుంది, మగవారి కోసమేమో లిక్కర్ పెడుతుంది అని అనుకుంటున్నాను. మరి ఆ పార్టీ మేనిఫెస్టో. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.